ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3500 ఇండ్లు, డివిజన్కు 125 ఇండ్లు చొప్పున మేము విభజించడం జరిగింది. మరి గత 10-12 ఏళ్లల్లా ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు. మరి 15-16 నెలల్లోనే 3500 ఇండ్లకు ఇండ్లు ఇవ్వటం, పట్టాలు ఇవ్వటం, వాటికి ముగ్గులు పోయటం. ఇవాళ 53వ డివిజన్లో సుమారు 82 ఇండ్లకు ఇంకా 80 ఇండ్లు దగ్గర. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్లమ్ ఉన్న కాలనీ ఏరియా ఏదైనా ఉందంటే ఇది 53వ డివిజన్, 54వ డివిజన్. వీటిల్లో ఎక్కువ స్లమ్స్ ఉన్నాయి లక్ష్యసింగారం. వీటిల్లో అత్యధికంగా 125 కాకుండా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇండ్లు ఇవ్వటానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇలా ఇక్కడ ఇళ్లకు ముగ్గులు వేయటం జరిగింది. మరి నిజంగా కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందంకి అవధులు లేవు. ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషంగా కడుపు నిండా మాకు భోజనం చేసినంత ఇదిగా ఉన్నది ఇవాళ. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మాకు కూడా కొత్త ఇల్లు వచ్చింది. లేకపోతే గతంలో ఇక్కడ మొత్తం నీళ్ళ వర్షాలతో మునిగిపోయే కాలనీ ఇదంతా. మేము గతంలో తాళ్ళు పట్టుకొని తిరిగినాం ఈ కాలనీలో. వర్షాలు వచ్చినప్పుడు బిర్యానీ పొట్లాలను ఆ పొట్లాలను ఇవో పట్టుకొని తిరిగిన సందర్భాలు చూసినాం ఈ వాడలలో. ఇవాళ నీళ్లు రాకుండా వాళ్ళకు కొత్త ఇండ్లు కేటాయించుకుంటూ మేము పోవటం చాలా ఆనందంగా వరుతుంటారే. వాటిపై ఇప్పుడు ఇంతమంది వచ్చింది, మీరు ఎంబటి వచ్చింది కదా, ఒక్కడు అనర్హత లేనని చూపి ఇప్పుడు మేము ముగ్గులు పోసినాం, 7-8 పోసినాం కదా. ఇట్లాంటి ఎదవల గురించి మీరు సమయం ఖరాబ్ చేసుకోకండి, తిన్న ఇడ్లీ ఒడగొట్టుకోకండి. నేను చెప్తున్నా కదా, పట్టించిన వాళ్లకు 25,000 బహుమతి అన్నాం. మీకు కూడా ఆఫర్ ఇస్తున్నది. ఇటు ఆయన కూడా పెట్టండి సార్. కదా అసలు కవర్ కావాలని మాకు కొంచెం ముందుకు రాలే కదా, బ్లాక్ కార్డ్ ఎత్తురు కానీ అందరూ ఒకటి కదా. అంటే ఒక్కసారి రెడీ